దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యను మీ అందరూ కూడా ప్రోత్సహిస్తున్నందుకు, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముచున్నాను. ఈ పరిచర్యను అనేక మందికి మీరు షేర్ చేయవలసిందిగా, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము ప్రకటించబడుతున్న ఈ సువార్త అనేక మందికి వెదజల్లడానికి మీరు సహకారులుగా ఉండాలని దేవుని పేరిట కోరుకుంటున్నానండి. ఇది నా ధ్యానాంశంలోకి నేను తీసుకున్న వాక్య భాగము అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం చివరిలో ఏం చదువుతున్నానండి. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకమైనవని చెప్పాను. ఏంటంటే దావీదు గారికి పవిత్రమైన వరాలు అనుగ్రహించాడంటే అవి నమ్మకమైనవంటండి. అవి ఎప్పుడు కూడా మాసిపోనివి, పోలేనివి. అటువంటి వరాలను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. మరి దావీదుకి అనుగ్రహించిన వరాలు ఎటువంటి వరాలు అనేవి మనము ఈ ధ్యానాంశంలో నేర్చుకుందాం ప్రియులారా. మరి దావీదు గారికి దేవుడు అంత శ్రేష్టమైన పవిత్రమైన వరాలు అనుగ్రహించడానికి ఆయన యొక్క భక్తి జీవితము కారణము. మనము కూడా అటువంటి శ్రేష్టమైన పవిత్రమైన నమ్మకమైన వరాలు పొందుకోవాలంటే దావీదు గారు బ్రతికినట్లుగా మనము కూడా దేవునికి ఇష్టలుగా హృదయానుసారులుగా బ్రతకాలి. దావీదు గారు దేవుని సంతోషపెట్టినట్లుగా మనము కూడా దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. అప్పుడే ఈ నమ్మకమైన శ్రేష్టమైన వరాలు మనకు అనుగ్రహించబడతాయి. అవి ఎప్పుడు కూడా మాసిపోనివి, మన నుండి ఎప్పుడు తొలగిపోలేనివి. అటువంటి వరాలను మనం పొందుకోవాలంటే మనము దావీదు గారు ఏ విధంగా తన భక్తి జీవితంలో దేవుని సంతోషపెట్టాడో, ఆయన చిత్తాన్ని ఉద్దేశాన్ని అనుసరించి హృదయానుసారంగా ఎలా నడిచాడో మనము కూడా ఆ విధంగా నడవాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ప్రియులారా. వరాలనేవి చాలావి బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాల్లో అనేక వరాలు ఉన్నాయి. 21 వరాలను మనము దేవుని యొక్క జీవ గ్రంథంలో పత్రికల్లో మనం చూస్తున్నాం. ఇదేనా వరాలంటే ప్రాముఖ్యమైనవిగా ప్రవచన వరము, అద్భుతాలు చేయవరము, భాషలు మాట్లాడే వరము, స్వస్థపరిచే వరము, ఈ 4 వరాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎందుకంటే ఈ వరాలతో మనిషిని యొక్క తాత్కాలిక అవసరాలు తీరుతాయి కాబట్టి ఈ వరాలని ఎక్కువగా జనాలు వెతుకుతున్నారు. జనాలకి ఏవి నీడో తెలుసుకొని ఆ వరాల కోసమే ఎక్కువ ప్రచురించడం జరుగుతుందండి. ఆ వరాలను ఎక్కువ ప్రచురించడం జరుగుతుంది. ఆ వరాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టడము జరుగుతుంది. అయితే అవి శ్రేష్టమైనవే కాదనట్లేదు, కానీ దేవుడు ఇంకనూ అనేకమైన వరాలు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. ఒక్కొక్కరికి పరిచర్య చేసేవారము, ఒక్కొక్కరికి పాటలు పాడేవారము, ఒక్కొక్కరికి సాక్ష్యాల ద్వారా అనేక జీవితాలను మార్చగలిగేవారము, ఒక్కొక్కరికి దేవుని సువార్థికులుగా పరిచర్య చేసేవారుగా, ఇంకనూ అనేకమైన దేవుని కార్యక్రమాలు చేసేటట్లుగా అనేకమైన వరాలను దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహిస్తాడు ప్రియులారా. కానీ ఈ 4 వరాలని ఎందుకు ఈ దినాన ఫోకస్ చేస్తున్నారంటే, ఈ 4 వరాలు ఉండడం వల్ల అనేక మంది అట్రాక్ట్ చేయొచ్చు, అనేక మందిని అనేక విధాలుగా మనము పబ్లిసిటీ అవ్వచ్చు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నామని చెప్తూ మిగతా వరాలన్నింటినీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ వరాల కోసమే ఎక్కువ తాపత్రయపడుతున్నారు. ఎందుకంటే ప్రవచన వరం అంటే, ఇదివరకటి కాలంలో ప్రవచన వరం అంటే దేవుని యొక్క ఆలోచనలు నెరవేరడానికి భక్తుల ద్వారా ప్రవచనాలు చెప్పేవారు. కానీ ఈనాడు ప్రవచన వరం ఎలా మారిపోయిందంటే సోదె కంటే ఎక్కువగా దారుణంగా మారిపోయింది. ఎందుకంటే మీ పెన్సిల్ పోయిందా అన్న స్థితికి ప్రవచన వరం అనేది దిగజారి చేశారు ప్రియులారా. కానీ దేవుని ప్రవచనాలు అనేవి చాలా శ్రేష్టమైనవి, అద్భుతమైనవి ప్రియులారా. ఆ ప్రవచన వరం అనేది ఇదివరకటి కాలంలో మంచి ప్రవక్తలకి, దేవుని యందు నిలకడగా నిజాయితీగా పరిశుద్ధంగా ఉండే ప్రవక్తలకు మాత్రమే అనుగ్రహించబడాయి. కానీ ఈనాడు ప్రవచన వరం అంటే మనకి ఏదన్నా పోయింది దొరకాలన్నా, లేకుంటే మనకు జాబ్ రావాలన్నా, పెళ్లి కావాలన్నా, లేకుంటే మనకి ఏదైనా కలిసి రావాలన్నా, ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా, వీటికి ఈ ప్రవచన వరం యూస్ చేసుకుంటున్నారు. కానీ ఇది చాలా తప్పు ప్రియులారా. ప్రవచన వరం అనేది చాలా చాలా శ్రేష్టమైన వరము, స్వస్థపరిచే వరము. ఈ దాని అనేక మంది స్వస్థతల పేరిట అనేక విధాలుగా ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ పరిచర్యని మిస్పరేజ్ చేస్తున్నారు. ఈ విధంగా స్వస్థత వరము కూడా అనేక విధాలుగా ఫ్రాడ్గా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. అద్భుతాలు, మరి ముఖ్యంగా అద్భుతాలు దేవుడు చేస్తాడు. మా దగ్గరికి రండి, లేకుంటే 7 వారాలు రండి, 14 వారాలు రండి, లేకుంటే ఈ సీతాఫలం తినండి, లేకుంటే ఎట్టుపండు తినండి, దీని ద్వారా మీకు పిల్లలు పుడతారు, అద్భుతాలు జరుగుతాయని
సోదె చెప్పేవారికి ఈ ఈ విధమైన ప్రవచన స్వస్థత అద్భుత కార్యాలు చేసేవారికి ఏమాత్రము తేడా లేని పరిచర్యలు దేవుని పరంగా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దావీదు గారు దేవుణ్ణి అడిగిన గొప్ప ఉన్నతమైన వరాన్ని కోసము మనం ఏదైనా కీర్తనల గ్రంథము 27వ అధ్యాయంలో చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అయితే ఎందుకు హృదయానుసారుడు దావీదు గారు అయ్యారంటే, శ్రేష్టమైన వరము, పవిత్రమైన వరము ఎందుకు అనుగ్రహించారంటే, ఆయన దేవుని యొద్ద ఎటువంటి ప్రతిఫలము ఆశించని ఒక వరము కోరారు. అది ఏంటంటే దేవునితో సహవాసము. దేవుని ప్రసన్నత చూడాలి. ప్రభా, నీ ప్రసన్నతను నేను అనుభవించాలి, నీ ప్రసన్నత నాకు కావాలి, నీ వాక్యాన్ని నేను ధ్యానించాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్తున్నారండి, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశ ఉంది. అటువంటి నీ వాక్యాన్ని చదివే ధన్యత, అటువంటి వరము, ధ్యానించే వరము నాకు అనుగ్రహించరా తండ్రి. నీ ప్రసన్నతను చూచే వరము నాకు దయచేయరా ప్రభా. అంతేకాకుండా నీ ఆలయములో నివసించే గొప్ప ధన్యత నాకు దయచేయ ప్రభా అని కోరుతున్నాడు. అందుకనే దేవుడికి ఏది ఇష్టమో, దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో ఆ వరాన్నే ఆయన కోరుకున్నట్లుగా, అందుకనే దావీదు గారు దేవుని యొక్క హృదయానుసారుడు అయినట్లుగా దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం. అవును ప్రియులారా, మనము కూడా ఇటువంటి శ్రేష్టమైన వాటిని వెదకాలి తప్ప తాత్కాలికమైనవి, తుచ్చమైన వాటి కోసం మనం ప్రయాసపడకూడదు. దేవుడు మనం అడగవసరం లేదండి. మనం దేవుని కోసం బ్రతికినప్పుడు మనకి ఏ వరం అనుగ్రహిస్తే మనము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి జరుగుతుందో, లేకుంటే ఆధ్యాత్మికంగా మనం బలపడతామో దేవుడికి తెలుసు. అవి అనుగ్రహిస్తాడు, మనం అడగవసరం లేదు. కానీ మనం అడగవలసింది ఏంటంటే దేవునితో అనుబంధాన్ని, దేవునితో సహవాసాన్ని, దేవుని ప్రసన్నతను పొందుకోవడానికి, ఆయన ఆలయంలో నివసించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయనతో గడిపే వరం మనం కోరుకోవాలి. ఇటువంటి శ్రేష్టమైన వరాలు దావీదు గారు కోరుకున్నారు. కాబట్టి దావీదు గారికి దేవుడు నమ్మకమైన, శ్రేష్టమైన, పవిత్రమైన వరాలు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. ఇంకను ప్రవచన వరము ఏమండి, ఇంకను ఇక్కడ చూస్తున్నారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడంటే. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు ప్రసంగం చేస్తూ అన్నారు, మీరు మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకుంటే అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని, నిజమైన మారు మనసు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము దేవునితో ఎంత సహవాసము కలిగి ఉంటామో, దేవునితో ఎంత అనుబంధాన్ని కలిగి ఉంటామో, అటువంటి అనుబంధాన్ని, సహవాసాన్ని బట్టి దేవుడు మనకి ఊహించని ఆత్మీయ వరాలను మనకి అనుగ్రహిస్తాడు. ఆత్మల వివేచన వరం ఉంది, బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది, విశ్వాసం ఉంది, స్వస్థత వరం, అద్భుత కార్యాలు, ప్రవచన వరాలు, భాషలు మాట్లాడే వరాలతో పాటు బుద్ధివాక్యాన్ని మనం అడగాలి, జ్ఞానవాక్యాన్ని మనం అడగాలి, ఆత్మల వివేచన. ఎందుకంటే ఇది నాన్న ఏ బోధ కరెక్టో ఏ బోధ రాంగో మనకి అర్థం చేసుకోలేని పరిస్థితిలో మన యొక్క క్రైస్తవ సమాజం నిండిపోయింది. అందుకనే వివేచన వరాన్ని కూడా మనము దేవుణ్ణి అడగాలి ప్రియులారా. జ్ఞానాన్ని, దేవుని వాక్యం అనే జ్ఞానం అనే వరాన్ని అడగాలి, విశ్వాసం అనే వరాన్ని అడగాలి, నమ్మకమైన వరాన్ని అడగాలి, బుద్ధి వాక్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభు అని వరం అడగాలి. ఇంకా అనేకమైన వరాలు ఉన్నాయి. కొంతమంది అపోస్తులుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది బోధించేవారుగా, సువార్థికులుగా, ఉపదేశం చేసేవారుగా, కాపరులుగా, ఇవన్నీ కూడా వరాలేనండి. మరి ఇవన్నీ పక్కన పెట్టి మరి ఎందుకు ఈ 4 వరాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారంటే అది వారి యొక్క మనస్తత్వానికే మనం వదిలేయాలండి. మనము కోరుకోవాల్సింది శ్రేష్టమైన, పవిత్రమైన వరాలు. ఈ వరాలు ఎప్పుడైతే కోరుకుంటామో ఆ వరాల ద్వారా, దేవుని వాక్యము ద్వారా, జ్ఞానవాక్యము ద్వారా, బుద్ధి వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా, ఆత్మల వివేచన ద్వారా మనము సువార్థికులంగా, ప్రవక్తలంగా, అపోస్తులంగా మనము దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఈ వాక్యము ద్వారా అనేక మందిని దేవునితో ఆకర్షించేవారుగా ఉంటాం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు కదండి, దేవుని వాక్యము సజీవమై బలము గలగదాయి, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి దేవుని వాక్యానికి చాలా శక్తి ఉంది, పవర్ ఉంది. ఈనాడు దేవుని వాక్యమే మనకి ప్రమాణము. కాబట్టి ఇవన్నిటి మీద ఫోకస్ కంటే దేవుని వాక్యం పట్ల మనము దృష్టి పెట్టాలి. దేవుని వాక్యము ఎటువంటి కఠిన హృదయములైనా మార్చగలిగేది, శక్తి కలిగింది దేవుని యొక్క వాక్యము. బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన, ఈ వరాలని మనము దేవుని దగ్గర అడగాలి ప్రియులారా. నాకు విశ్వాసం
విశ్వాసము దయచే ప్రభా, నాకు నమ్మకము దయచే ప్రభా, నీ యందు భయభక్తులు దయచే ప్రభా, నీ యొక్క పరిశుద్ధత నాకు దయచే, నీ యొక్క పవిత్రత నాకు దయచే ప్రభా, యథార్థత నాకు దయచే ప్రభా, నీ యొక్క సేవా పరిచర్యలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను ఎదగడానికి అటువంటి గొప్ప వరాన్ని నాకు దయచే ప్రభా. ఇటువంటి పరిశుద్ధ పవిత్రమైన నమ్మకమైన శ్రేష్టమైన వరాలను మనం దేవుని దగ్గర కోరుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని గూర్చి సంతోషిస్తాడు. దావీదుకు అనుగ్రహించిన శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన వరాలను కూడా మనకు అవి నమ్మకమైనవి, శ్రేష్టమైనవి. అటువంటి వరాలను మనము దేవుని నుండి ఆశించాలని, దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో, దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలు ఏ విధంగా ఈ ప్రపంచంలో నెరవేరడానికి మనకి సహకరిస్తాయో అటువంటి శ్రేష్టమైన వరాలను మనం వెతకాలి, దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలి. తద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, దేవుని యొక్క చిత్తము ఈ భూలోకంలో మనం నెరవేర్చాలి. అటువంటి జ్ఞాన హృదయం కలిగిన వారుగా దావీదు కోరుకున్న వరాలు మనము కోరుకొని దావీదుకు అనుగ్రహించబడిన పరిశుద్ధ పవిత్ర వరాలు మనము కూడా పొందుకోవాలని దేవుని పేరిట కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు.